దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 65వ కీర్తన 8వ చరణం. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. దేవుడు ఉదయాలను సాయంకాలాలను వాటి యొక్క ఉత్పత్తులను ప్రభు ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి మనము ఆలోచనలోనికి తీసుకొని రావాలి. ఉదయకాలము ఉత్పత్తి ఎలా జరిగింది, ప్రభు ఎలా చేశారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే సృష్టికర్త భూమిపై వాన కురిపించటము, పొలాలను ఫలభరితం చేయటం, పంటలు సమృద్ధిగా దయచేయటం, ఇలా చేస్తున్నందుకు దేవుణ్ణి మనము గుర్తించి దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి. ఇలా కృతజ్ఞతలు అర్పించేది కొద్దిమంది అయినప్పటికీ ప్రభు దీనిని కొనసాగిస్తూనే ఉన్నారు. కృతజ్ఞత లేని మనిషి అసలు నేలను చేసిందెవరు, దానిలో నాటే విత్తనాలను చేసిందెవరు, వాటిని పంట పండించి కోతకు తెచ్చేదెవరు? ఒక్కసారి ఆకాశం వైపు చూస్తూ భూమిని మనుషులను సృజించిన ప్రేమమూర్తి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం అర్పించాలి. ఎందుకంటే దేవుడు తన ఊపిరితో, తన మనస్సుతో, తన ఆత్మతో మనల్ని నింపారు, నన్ను నింపారు. ఆయన ఆలోచనలే మనం ఆలోచించేలా, ఆ జీవితాన్ని మనం జీవించగలిగేలా, ఆయన ఆ బ్రతుకును మనలో ఆ మహిమను పొందగలిగేలా దేవునికి మనం ప్రార్థించేలా చేసినవే ఈ ఉదయ సాయంత్రం యొక్క ఉత్పత్తులు. ఉదయం పెందలాడే లేచి కొండ మీదకి వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారు చేస్తాడో పరిశీలించండి. దేవుడు సూర్యుడిని పైకి నెడుతున్న కొలది ఆకాశంలోకి బూడిద రంగు మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. అన్ని రంగులు కాస్త కాస్త అక్కడక్కడా ప్రత్యక్షమవుతాయి. అవన్నీ క్రమంగా మిళితమైన ఒకే ధవళ కాంతిగా మారే వేళకు సూర్యబింబం ప్రత్యక్షమవుతుంది. దినకరుడు టీవీగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ సంధ్యారుణిమలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ గొంతెత్తి పాడే పాటను వినండి. సంధ్యకాంతుల కెంజాయలో మంజుల స్వరం ఒకటి విన్నాను, దినమంతా నీతో ఉన్నాను, సంతోషంగా ఉండు. ఉదయవేళ వ్యాపించే నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం తహతహలాడేలా చేసింది. ఆ సత్యమే నన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ కలది. అది ప్రకృతి ఆలపించే మధుర గీతికలో శృతి కలపటానికి నాకు తోడ్పడుతుంది. ఉషోదయ వేళ విసిరే గాలి నా నాసికా రంధ్రాల్లో జీవాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది. ఆయన తన ఊపిరితోనూ, తన మనస్సుతోనూ, తన ఆత్మతోనూ నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా, ఆ జీవితాన్ని నేను జీవించగలిగేలా, అందులోనే నా బ్రతుకును నిలుపుకొని మహిమను పొందగలిగేలా ప్రార్థించేలా చేసింది. దేవుడు ఇచ్చే ఉదయాలు రాత్రిళ్ళు లేకపోతే మానవ మాతృలం మనం ఎలా బ్రతకగలం? రాత్రికి పగటికి మధ్య వేగుచుక్క పొడిచిన వేళ, నీడల జాడలు నిశ్శబ్దంగా కదిలిపోతున్న వేళ, ఈ దినం చేయవలసిందేమిటని నీ గదిలో ఏకాంతంగా ముచ్చటగా యేసుతో ముచ్చటించు. ఆయన చిత్తం ఏమిటని నిన్ను నడిపిస్తాడు. పర్వతాలు వంచుతాడు, ఎడారులు పూలు పూస్తాయి, మారాధార మధురమవుతుంది. ఈ జీవన యాత్ర అంతా తెలుసా జైత్రయాత్రని? ఉదయాన్నే ఆయన్ని ఆరాధిస్తే నిజమే ఇది ప్రతినిత్యం. ఈ మాటలను ప్రభు మన వెనికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభా. ఉదయ సాయంత్ర ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. అవును తండ్రి, ఉదయ సాయంత్ర ఉత్పత్తులను మీరెంతో సంతోషంగా చేశారు ప్రభా మా కోసం. తండ్రి నీకు స్తోత్రములు. మానవ మాత్రమైన మేము కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నాము తండ్రి. ప్రభా మీరు నా తండ్రి మీ ఆత్మతోనూ, మీ మనస్సుతోనూ, మీ యొక్క ఊపిరితోనూ, మీ యొక్క ఆలోచనలే మేము ఆలోచించేలా
మాకు ఈ జీవితాన్ని ప్రసాదించారు ప్రభా. అయ్యా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయాలు ఈ రాత్రులు లేకపోతే మానవ మాతృలమైన మేము, మా మనుగడ మేము ఎలా బ్రతకగలము అని నాయనా ప్రభా, మీరు మా గురించి నా తండ్రి ఎంతగానో నా తండ్రి చేశారు తండ్రి ఉదయ సాయంత్ర ఉత్పత్తులను. అయితే ప్రభా, ఈ దినాన మేము చేయవలసింది ఏంటి మాకు ఆలోచన ఇచ్చి నడిపించండి ప్రభా. దేవా, మీతో ఏకాంతంగా నైనా ప్రభా ముచ్చటించేవారిగా, మీకు సమయాన్ని ఇచ్చేవారిగా, మీ చిత్తాన్ని గ్రహించేవారిగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి ప్రభా. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.